Teaching Aptitude, Lecture 5, November 18th, 2024. Support material. Support material means the material which supports the teaching learning process. ఎప్పుడైనా టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అనేది మనం పెట్టుకోవాలి. టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ సపోర్ట్ చేసే మెటీరియల్ ఏమిటంటే గుడ్ అవుట్కమ్స్ ఆఫ్ లెర్నింగ్ డిపెండ్ అపాన్ సపోర్ట్ మెటీరియల్ లైక్ స్టడీ మెటీరియల్, ట్రెడిషనల్ అండ్ మోడర్న్ టీచింగ్ ఎయిడ్స్, ఆన్లైన్ ఎడ్యుకేటింగ్ అండ్ టెస్టింగ్ ప్రాక్టీసెస్. సపోర్ట్ మెటీరియల్ అంటే ఏమిటంటే ఒకటి స్టడీ మెటీరియల్. స్టడీ మెటీరియల్ అంటే మీకు తెలుసు కదా, వీళ్ళు సప్లై స్టడీ మెటీరియల్. ఇప్పుడు ఏదైనా ఒక స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్స్ ఉంటే వాళ్ళు స్టడీ మెటీరియల్ ఇస్తారు. ఇప్పుడు నేను కూడా మీకు ఏదో నోట్స్ ఇస్తున్నాను కదా, దట్ ఈస్ వాట్ ఈస్ స్టడీ మెటీరియల్. అండ్ దట్ స్టడీ మెటీరియల్ షుడ్ బి ది అప్రోప్రియేట్ అదనమాట. అప్పుడు సపోర్ట్ బాగుంటుంది. అండ్ దెన్ వైల్ టీచింగ్ ట్రెడిషనల్ అండ్ మోడర్న్ టీచింగ్ ఎయిడ్స్. ట్రెడిషనల్ టీచింగ్ ఎయిడ్స్ అంటే బ్లాక్ బోర్డు, చాక్ పీస్ ఎట్సెట్రా, లేకపోతే మ్యాప్స్ అవి పెట్టడం, లేకపోతే లైవ్ డెమాన్స్ట్రేషన్స్, మోడల్స్ చూపించడం, వుడెన్ మోడల్స్ కానీ ప్లాస్టిక్ మోడల్స్ కానీ చూపించడం, ఇదంతా కూడా ట్రెడిషనల్ టీచింగ్ ఎయిడ్స్. మోడర్న్ టీచింగ్ ఎయిడ్స్ అంటే మనం ఇప్పుడు కొత్తగా ఐటీ బేస్డ్ మోడర్న్ టీచింగ్ ఎయిడ్స్ అంటే ఐటీ బేస్డ్, చక్కగా కంప్యూటర్ పెట్టి చూపించడం, ఓవర్ హెడ్ ప్రొజెక్టర్స్ పెట్టడం, ఇవన్నీ అందులోకి వస్తాయి. అండ్ దెన్ ఆన్లైన్ ఎడ్యుకేటింగ్ ఇప్పుడు మనం చేస్తున్న పని అదే. అండ్ దెన్ టెస్టింగ్ ప్రాక్టీసెస్. టెస్టింగ్ ఎట్లా చేస్తాము, ఎప్పటికప్పుడు వీ హ్యావ్ సీన్ దట్ అసెస్మెంట్ షుడ్ బి డన్. ఒక టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ పోతూ ఉండటం కాక అట్ పీరియాడిక్ ఇంటర్వల్స్, అంటే అట్ స్పెసిఫైడ్ పీరియాడిసిటీ, టెస్టింగ్ షుడ్ బి డన్. హౌ ఫార్ ది టిఎల్ ప్రాసెస్, టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ఈస్ గోయింగ్ సక్సెస్ఫుల్ అండ్ హౌ ఫార్ ది లెర్నర్స్ ఆర్ బెనిఫిటెడ్ బై దిస్ టీచింగ్. దానికోసం చెప్పాలి. ఇవన్నీ బాగుంటే టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ బాగుంటుంది. ఈ టీచింగ్ సపోర్ట్ సిస్టమ్స్ ని ఎట్లా చూపించారంటే ఇక్కడ చూడండి, దేర్ ఆర్ 3 టీచింగ్ మెథడ్స్. టీచింగ్ మెథడ్స్ 3 రకాలుగా చెప్పారు. ఇది మనం జనరల్ గా క్లాసిఫై చేసి చెప్తున్నట్లు ఉంటుంది, కానీ కాదండి. ఇవన్నీ టెక్నికల్ గా ఒక కోర్సు మెటీరియల్ గా తయారు చేసినవి. టెక్నికల్ గా దేర్ ఆర్ త్రీ టీచింగ్ మెథడ్స్. వన్ ఈజ్ ట్రెడిషనల్ టీచింగ్ మెథడ్స్, second one is modern and ICT based teaching methods. 3 combination of both. But thing is, విషయం చాలా సింపుల్, కానీ ఇవి స్పెసిఫిక్ గా ఇలాగే ఉంటాయి. మనం వేరేగా రాయడానికి వీల్లేదు. దీస్ ఆర్ టెక్నికల్లీ ఫిక్స్డ్ సిస్టమ్స్. ఇవి ట్రెడిషనల్ టీచింగ్ మెథడ్స్ ఇప్పుడే మీకు పైన చెప్పాను. మోడర్న్ అండ్ ఐసిటి బేస్డ్ టీచింగ్, ఒక్కొక్కసారి రెండు కలిపి వాడతాం. అంటే అన్ని చెప్పలేనప్పుడు కొన్ని డెమాన్స్ట్రేట్ చేయాల్సి వచ్చినప్పుడు బ్లాక్ బోర్డు, చాక్ పీస్ అవసరం అవుతాయి. కొన్ని చోట్ల మ్యాప్ పెట్టే చూపించాల్సి వస్తుంది. అటువంటిప్పుడు అవి కూడా వాడతాం, రెండు కలిపి వాడటం. దీస్ ఆర్ ది టీచింగ్ సపోర్ట్ సిస్టమ్స్. వీటిల్లో ఏది ఏమిటి అని అంటే, ట్రెడిషనల్ టీచింగ్ మెథడ్స్ యూజ్ ఆఫ్ చాక్ అండ్ బ్లాక్ బోర్డ్, ఆబ్జెక్టివ్ ఈజ్ టు పాస్ ది ఎగ్జామినేషన్. ఇది ఏంటంటే, ఈ ట్రెడిషనల్ టీచింగ్ మెథడ్ లో మనం ఎంతసేపు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పరీక్ష పాస్ అవ్వడానికి ఏం కావాలో అంతవరకు మాత్రమే చెప్పగలం. ఎక్కువగా ఎంత చెప్పగలరు? టీచింగ్ బ్లాక్ బోర్డ్ మీద మీరు చాక్ పీస్ చెప్పలేం కదా. అదే కంప్యూటర్ మీద అయితే కొంచెం ఎక్కువ చెప్పొచ్చు. సో ఆబ్జెక్టివ్ ఈజ్ టు పాస్ ది ఎగ్జామినేషన్. చీపర్, డెఫినెట్ గా చీపర్. ఎందుకంటే ఆన్లైన్ ఎడ్యుకేషన్ లాగా మీరు కంప్యూటర్ సెటప్ చేయడం, ఓవర్ హెడ్ ప్రొజెక్టర్స్ పెట్టడం కాస్ట్లీ. అది కూడా విలేజ్ లెవెల్లో వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఫెసిలిటీస్ కూడా ఉండవు. తర్వాత ఇప్పుడు ఐసీటీకి వెళ్ళాలి అని అంటే, ఐసీటీ అంటే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అండి. ఐ సపోజ్ ఆల్ ఆఫ్ యూ నో దిస్. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అంటే యూజింగ్ కంప్యూటర్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ చెప్పేటటువంటిది అనమాట, మొబైల్ ఫోన్స్ ఎట్సెట్రా. సో చీపర్ అండ్ రూరల్ ఏరియాస్ లో మనకి సిగ్నల్స్ లేకపోవడం, ఇంటర్నెట్ బేస్డ్ అయితే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కనుక అదే ఇబ్బంది వస్తుంది. దిస్ ఈస్ చీపర్ అండ్ యూస్ఫుల్ ఇన్ రూరల్ ఏరియాస్. అవన్నీ ఉండవు కనుక ఈ ట్రెడిషనల్ సిస్టమ్స్ ఆర్ మోర్ యూస్ఫుల్ in rural areas because we cannot employ the ICT based systems in rural areas, villages. And naturally this is cheaper, very damn cheap. Then no strain on the eyes of students. ఇప్పుడు మనందరం అనుకుంటున్నాము ఏదో గడిచిపోతుంది, బాగానే ఉన్నాం, కానీ డెఫినెట్లీ అవర్ ఐస్ గెట్ స్ట్రెయిన్. దీనివల్ల దేర్ విల్ బి సమ్ సైడ్ ఎఫెక్ట్స్, రకరకాలు వస్తాయి. స్పైనల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, రిస్ట్ ప్రాబ్లమ్స్ అవి వస్తాయి, ఫింగర్స్ యాక్షన్స్ అవి మారుతాయి. సో దేర్ విల్ గెట్ సో మెనీ థింగ్స్. ఈ ట్రెడిషనల్ టీచింగ్ మెథడ్స్ లో ఈ బాధలన్నీ ఉండవు అని చెప్పి
చెప్పాడు అనమాట. దెన్ మోడర్న్ అండ్ ఐసిటి బేస్డ్ టీచింగ్ మెథడ్స్, ఇది యూజ్ ఇన్ క్లాస్ రూమ్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ ల్యాప్టాప్స్ విత్ వైఫై, ఎల్సిడి ప్రొజెక్టర్స్, ఇంటరాక్టివ్ వైట్ బోర్డ్స్, డిజిటల్ గేమ్స్, స్పెషల్ వెబ్సైట్స్ ఆర్ బ్లాగ్స్, మైక్రోఫోన్స్ ఎట్సెట్రా. ఇవన్నీ మీకు తెలుసు, ఈ గ్యాడ్జెట్స్ అన్ని మనం వాడుతూ ఉంటాం కదా, కంప్యూటర్, ల్యాప్టాప్, వైఫై లేదా మనకి ఇంటర్నెట్ రాదుగా. దాని ఎల్సిడి ప్రొజెక్టర్స్ అంటే ఇక్కడ ఎల్సిడి ప్రొజెక్టర్స్ ఓవర్ హెడ్ ప్రొజెక్టర్స్ పెట్టి స్క్రీన్ మీద త్రూ ఓవర్ హెడ్ ప్రొజెక్టర్, ఆ ఓవర్ హెడ్ ప్రొజెక్టర్ విల్ బి కనెక్టెడ్ టు యువర్ ల్యాప్టాప్ ఆర్ కంప్యూటర్ ఆర్ మొబైల్ ఆర్ వాట్ ఎవర్, అండ్ దట్ విల్ బి ప్రొజెక్టెడ్ ఆన్ ది స్క్రీన్స్. అదొక సిస్టమ్ ఎల్సిడి ప్రొజెక్టర్స్ లో. ఇంటరాక్టివ్ వైట్ బోర్డ్స్ అంటే ఇక్కడ ఇంటరాక్టివ్ వైట్ బోర్డ్స్ అంటే ఇవన్నీ కూడా ఎలక్ట్రానిక్ బోర్డ్స్ అనమాట. దీని మీద అటు స్టూడెంట్స్ దాన్ని ఆపరేట్ చేయొచ్చు, వాళ్ళ సిస్టమ్స్ లో నుంచి మనము ఆపరేట్ చేయొచ్చును, అట్లా కూడా చేయొచ్చు. దెన్ డిజిటల్ గేమ్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింటే కనుక, అంటే టు మేక్ స్టూడెంట్స్ లెర్న్ ది సబ్జెక్ట్ ప్రిసైజ్లీ మనం ఒక గేమ్స్ షేప్ లో కూడా డిజిటల్ గేమ్స్ డిజైన్ చేసి కూడా చెప్తాము. దెన్ స్పెషల్ వెబ్సైట్స్ ఆర్ బ్లాగ్స్, మీకు తెలుసు వెబ్సైట్స్ రెఫరెన్స్ ఇచ్చేస్తే వాళ్ళు వెతుక్కుంటారు. అండ్ మైక్రోఫోన్స్ అంటే ఫర్ క్లారిటీ, ఇప్పుడు క్లాస్ రూమ్ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది, మైక్రోఫోన్ గివ్స్ ఏ రెజ్యువనేషన్ టు ది వాయిస్ కదా, టీచర్స్ వాయిస్, దట్ విల్ బి కన్స్ట్రక్టివ్ విత్ ఏ మైక్రోఫోన్. ఇవన్నీ ఉంటాయన్నమాట. తర్వాత ఇంట్రెస్ట్ క్రియేటింగ్ విత్ యానిమేషన్స్ అండ్ వీడియోస్. ఎప్పుడైనా కానీ ఒక లెక్చరింగ్ మెథడ్ లో చెప్పేదానికంటే, వర్బల్ గా చెప్పేదానికంటే, యానిమేషన్స్ ఆన్ ది స్క్రీన్ అండ్ ఆల్సో ది వీడియో ప్రొజెక్షన్స్ డెఫినెట్లీ క్రియేట్ ఎ బెటర్ ఇంట్రెస్ట్ ఇన్ ది స్టూడెంట్స్ టు రిసీవ్ వాట్ వీఆర్ టీచింగ్ దెమ్, టు బెటర్ అండర్స్టాండ్ ది కాన్సెప్ట్స్ విత్ విజువల్ ఎయిడ్స్, టు మెమరైజ్ ఫర్ లాంగర్ పీరియడ్స్, లెస్ టైం కన్స్యూమింగ్. అంటే మనం విజువల్ గా ఒకటి చూపించేదాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే విజువల్ లేకుండా టేక్స్ ఏ లాట్ ఆఫ్ టైం. ఇక్కడ టైం అంతా సేవ్ అవుతుంది. మోర్ ఓవర్ ఏ విజువల్ ఎక్స్పీరియన్స్ స్ట్రైక్స్ అండ్ స్టేస్ ఫర్ ఏ లాంగర్ పీరియడ్. విజువల్ గా మనం చూసింది మనసులో హత్తుకుపోతుంది, చాలా కాలం గుర్తుంటుంది. నోటుతో వర్ణిస్తూ నేను వెర్బల్ గా చెప్పాను అనుకోండి, ఎక్కువ టైం పడుతుంది, అది ఎక్కువ కాలం గుర్తు కూడా ఉండదు. అవన్నీ కూడా ఈ టీచింగ్ సపోర్ట్ సిస్టమ్స్ వల్ల వచ్చే అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ చెప్పారు. దీని తర్వాత ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ టీచింగ్ సపోర్ట్ సిస్టమ్స్. ఇప్పుడు పైన చెప్పుకున్న 3 రకాల టీచింగ్, అంటే 3 రకాలు అంటే ఉన్నవి 2 రకాలు. ఒకటి ట్రెడిషనల్, రెండోది మోడర్న్, అండ్ థర్డ్ వన్ ఇస్ ఏ కాంబినేషన్ ఆఫ్ ది 2. అండ్ దెన్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ టీచింగ్ సపోర్ట్ సిస్టమ్స్. ఇప్పుడు ఈ టీచింగ్ సపోర్ట్ సిస్టమ్స్ మనం వాడేటప్పుడు అవి ఎంత పనికి వస్తాయి, అవి ఎంత ఎఫెక్ట్ చూపిస్తాయి పిల్లల మీద, హౌ ఎఫెక్టివ్ దే ఆర్ ఇన్ ప్రమోటింగ్ ది లెర్నర్ ప్రాసెస్ ఇన్ ది లెర్నర్స్ అనేదానికి వాట్ ఆర్ ది ఫ్యాక్టర్స్. ఈ టీచింగ్ సపోర్ట్ సిస్టమ్స్ ని ఎట్లా వాడితే దే ఆర్ మోర్ ఎఫెక్టివ్ అనేది అనమాట. ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ది టీచింగ్ సపోర్ట్ సిస్టమ్స్. ఒకటి చాయిస్ ఆఫ్ టీచింగ్ ఎయిడ్స్. మీరు ఏ ఎయిడ్ వాడతారు అనేది దట్ షుడ్ బి అప్రోప్రియేట్ ఆర్ టు ది కాంటెక్స్ట్ అండ్ టు ది సబ్జెక్ట్. మీరు చెప్పేదానికి అప్రోప్రియేట్ గా ఉండాలి. అప్రోప్రియేట్ ఇన్ ది సెన్స్ కరెక్ట్ గా ప్రిసైజ్లీ టు ది పాయింట్ వాట్ యు ఆర్ టీచింగ్, మ్యాచింగ్ ఎయిడ్ తీసుకోవాలి. అండ్ దట్ షుడ్ బి ఎన్ ఇంట్రెస్టింగ్ ఎయిడ్, పిల్లలకి ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేలాంటి తీసుకోవాలి. సో మచ్ డిపెండ్స్ ఇన్ ది చాయిస్ ఆఫ్ అప్రోప్రియేట్ టీచింగ్ ఎయిడ్స్. దెన్ సింప్లిసిటీ రాదర్ దాన్ కాంప్లెక్సిటీ ఆఫ్ టీచింగ్ ఎయిడ్స్. అలాగే మనం వాడేటటువంటి ఎయిడ్స్ ఏదైనా ఉంటే, మీరు డెమాన్స్ట్రేషన్స్ చేసేవి ఏమైనా ఉంటే, అవి కూడా మీరు చూపించి ఎక్స్ప్లెయిన్ చేయగానే సింపుల్ గా అర్థమయ్యేలా ఉండాలి, కానీ ఇట్ షుడ్ నాట్ బి వెరీ కాంప్లెక్స్ టు అండర్స్టాండ్. అదొకటి. అవైలబిలిటీ ఆఫ్ రిసోర్సెస్ లైక్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్, ఇవన్నీ ఉండాలి. ఆటోమేటిక్ గా ఉంటాయి, సాఫ్ట్వేర్ సిస్టమ్ ఉంటుంది, హార్డ్వేర్ ఉంటుంది, అవి ఉంటాయి. సో ఇవి అప్రోప్రియేట్ గా ఉండాలి. పని చేసేది, పని చేయనిది అట్లాంటివి కాకుండా మంచి వర్కింగ్ థింగ్స్, మంచి రిసోర్సెస్ కావాలి. రెలవెన్స్ ఆఫ్ ఎయిడ్స్ విత్ రెఫరెన్స్ టు ది సబ్జెక్ట్ టాట్. ది అప్రోప్రియేట్ ఎయిడ్స్ రెలవెంట్ టు ది సబ్జెక్ట్. ఎఫెక్టివ్ విజిబిలిటీ ఆఫ్ టీచింగ్ ఎయిడ్ యూస్డ్. తర్వాత క్లాస్ రూమ్ లో ఒక 40-50 మంది పొడుగ్గా వెనక్కున్నారనుకోండి, అందరికీ కనపడేలా ఉండాలి. అంటే అది ప్రాపర్ సైజ్ ఉండాలి, ప్రాపర్ హైట్ లో ప్రొజెక్ట్ అవుతూ ఉండాలి, మళ్ళీ ఐ స్ట్రెయిన్ కాకుండా ఉండాలి. ఇవన్నీ ఉంటాయి. ఎఫెక్టివ్ విజిబిలిటీ అంటాం దీన్ని ఆఫ్ టీచింగ్ ఎయిడ్ యూస్డ్. దెన్ టైమ్ లైన్స్ ఇన్ యూజ్ ఆఫ్ ఎయిడ్స్, అంటే ఎంతసేపు వాడతాము, ఏ టైంలో వాడతాము అనేది జాగ్రత్తగా
అవి మనం డిసైడ్ చేయాలి. ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ యూజింగ్ ఎయిడ్స్. ఫ్లెక్సిబిలిటీ అంటే మీకు నచ్చినది టీచర్స్కి వాళ్ళ కన్వీనియన్స్ కి స్టూడెంట్స్ కంఫర్ట్ కి ఎట్లా కావాలంటే అది వాడేటటువంటి వెసులుబాటు వాళ్ళకి ఉండాలి. దట్స్ వాట్ ఈస్ ఫ్లెక్సిబిలిటీ ఫర్ ది టీచర్స్ ఆఫ్ యూజింగ్ ఎయిడ్స్. కాస్ట్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ది ఎయిడ్స్ యూస్డ్. ఇప్పుడు మంచి మంచి ఎయిడ్స్ వాడమన్నారు, అప్రాప్రియేట్ ఉండాలి, ఈజీగా ఉండాలి, మోడర్న్ గా ఉండాలి, బ్రహ్మాండంగా ఉండాలన్నారని ఒక్కొక్క కంప్యూటర్ 5 లక్షలు పెట్టి కొనండి అంటే కొనలేరు కదా. అందుకని అది కాస్ట్ ఎఫెక్టివ్ గా కూడా ఉండాలి. అంటే వీలైనంత ఎకానమిక్ గా ఉండాలి అండ్ ఇట్ షుడ్ బి వెల్ ఫంక్షనింగ్ అట్లా ఉండాలి. అట్రాక్టివ్నెస్ ఆఫ్ ఎయిడ్స్ యూస్ టు మేక్ టీచింగ్ ఇంట్రెస్టింగ్ ఎట్సెట్రా. జనరల్ పాయింట్. Unless what we are using in it, when I am using, unless it is interesting, you don't pay any attention to that. So adokati important too. And next, instructional facilities. అంటే ఇన్స్ట్రక్షనల్ ఫెసిలిటీస్ అంటే మనం మనం ఉండేటటువంటి స్కూల్లో కానీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో ఏమేమి ఉండాలి అని అంటే, ఫెసిలిటీస్ ఏమేమి ఉండాలి అని అంటే చూడండి. The facilities necessary at centers of formal instruction are like formal instruction అంటే మన ఇన్స్ట్రక్షన్ 3 రకాలు చెప్పుకున్నాం మనం. మీరు ఎప్పుడు నేను రిపీట్ చేస్తూ ఉంటానని చెప్పాను, ఎందుకంటే ఈ కీ వర్డ్స్ అంటాం వీటిని. ఇవి మీకు గుర్తుంటాయి. ఇన్స్ట్రక్షన్ ఈస్ 3 types: ఫార్మల్, ఇన్ఫార్మల్ అండ్ నాన్ ఫార్మల్. ఫార్మల్ మీన్స్ ఏ క్లాస్ రూమ్ వేర్ ఎవ్రీథింగ్ ఈస్ ట్రెడిషనల్లీ సెట్, క్లాసికల్లీ సెట్. సో ఫార్మల్ ఇన్స్ట్రక్షన్ ఆర్ లైక్ దాని గుడ్ క్లాస్ రూమ్స్ ఉండాలి, లైబ్రరీస్ ఉండాలి, ల్యాబొరేటరీస్ ఉండాలి, కాన్ఫరెన్స్ రూమ్స్ ఉండాలి, హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ఉండాలి, అంటే ఒక చిన్న డిస్పెన్సరీ, సిస్టర్స్ వీళ్ళు వాళ్ళు ఉండాలి, అండ్ గుడ్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ ఎట్సెట్రా ఇవన్నీ ఉండాలి. సో ఇవన్నీ ఉండడాన్ని మనం ఏమంటాము అని అంటే, ఫార్మల్ ఇన్స్ట్రక్షన్ సెంటర్స్ లో అన్ని ఫెసిలిటీస్ మస్ట్ బి అవైలబుల్ టు సాటిస్ఫై ది స్టూడెంట్స్, అంటే టు కీప్ దెమ్ ఫ్రెష్. తర్వాత లెర్నింగ్ ఎన్వైరన్మెంట్. Learning environment refers to places other than formal instruction centers, that is outside the formal classrooms etc. ఇది ఇన్ఫార్మల్ లెర్నింగ్ అంటామని చెప్పాం. అంటే టీచర్ కేవలం ఒక క్లాస్ రూమ్ లో కూర్చునే చెప్పాలని ఏమీ లేదు. టీచర్ క్యాజువల్ గా స్కూల్ క్యాంపస్ లో గార్డెన్ లో నడుస్తూ ఉండగా స్టూడెంట్ కలిస్తే కూడా అడగచ్చు. ఇటువంటి లెర్నింగ్ అరేంజ్మెంట్ ఉండాలి. అంటే ఏమిటి, అక్కడ ఆ గార్డెన్ లో ఓ చక్కటి చెట్టు కింద, మంచిగా నీడొచ్చే చెట్టు కింద ఓ చిన్న బలలో అవి వేస్తున్నాయి అనుకోండి, సిమెంట్ బల్లలో అవి ఓరియంటల్ గా, అవి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి ఇన్ఫాక్ట్ క్లాస్ రూమ్ కంటే. అక్కడ కూర్చుని ఓ టీచర్ ఎడుతూ ఉంటే 4 స్టూడెంట్స్ కనపడి ఏదో చాట్ మొదలు పెట్టారు, ఆయన ఓ చిన్న టీచింగ్ మొదలు పెట్టాడు, అక్కడ కూర్చుని చెప్పేసుకుంటారు అనమాట. సో ఇది లెర్నింగ్ ఎన్వైరన్మెంట్ అంటే, ఎక్కడంటే అక్కడ ప్లెజెంట్ ఎన్వైరన్మెంట్ ఉండాలి టు లెర్న్, నాట్ ఎక్స్క్లూజివ్లీ ఇన్ క్లాస్ రూమ్స్. దెన్ ఇన్స్టిట్యూషన్. ఇన్స్టిట్యూషన్ అంటే ది ఎఫెక్టివ్నెస్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ డిపెండ్స్ ఆన్ ఇన్ ది ఇన్స్టిట్యూషన్. ఇన్స్టిట్యూషన్ అంటే ది ఆర్గనైజేషన్ ఇన్ విచ్ యు ఆర్ స్టడీయింగ్. దట్ ఈస్ ది పాలసీస్ మేడ్ బై ది ఇన్స్టిట్యూషన్ యాజ్ రిగార్డ్స్ ఇండిపెండెన్స్ గివెన్ టు టీచర్స్ టు డిసైడ్ ఆన్ టీచింగ్ ప్రాసెస్ ఎట్సెట్రా. నార్మల్ గా స్కూల్స్ కి కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి, డెఫినెట్ గా వాళ్ళ ప్రిన్సిపల్స్ వాళ్ళకు ఉంటాయి. ఆ ప్రిన్సిపల్స్ జనరల్ గా చెప్పాలి. కానీ టీచర్ కి ఉండేది ఏమిటంటే, ఏ స్కిల్డ్ టీచర్ will like to use his skills in the way in which the students are better taught కదా. అది ఇప్పుడు ఇన్స్టిట్యూషన్ వాళ్ళు ఒక ప్రిన్సిపల్ పెట్టి ఇలాగే చెప్పాలి అంటే కుదరదు. ఆయనకు కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఇవ్వాలి. హీ షుడ్ బి గివెన్ సమ్ ఫ్రీడమ్ ఆర్ ఇండిపెండెన్స్ టు అడాప్ట్ హిజ్ ఓన్ మెథడ్స్ నౌ అండ్ దెన్, అక్కడ డిపెండింగ్ అపాన్ ది సూటబిలిటీ ఫర్ ది స్టూడెంట్స్. అట్లా చేసేటటువంటి ఇది కూడా ఇవ్వాలి. అంటే పాలసీస్ లో మరీ స్ట్రింజెంట్ గా ఉండి టీచింగ్ ని ఇన్ఎఫెక్టివ్ చేసేలాంటి పాలసీస్ ఇన్స్టిట్యూషన్స్ లో ఉండకూడదు. అదొకటి మనకి చెప్పారనమాట. తర్వాత ఇది ఈ లెర్నింగ్ ఫెసిలిటీస్ అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఎన్ని ఉన్నాయో చూడండి. వన్ ఈజ్ మూక్స్ అని అంటాం. ఇవన్నీ మీకు అబ్రివియేషన్స్ కూడా ఇస్తారండి. మూక్స్ మీన్స్ మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్. గవర్నమెంట్ ఆన్లైన్ కోర్సెస్ పెడుతుంది, ఓపెన్ స్కూల్స్ అని అంటాము. ఇందులో ఎవరైనా చేరొచ్చు. సో ఇవి ఫ్రీ అండి, ఎనీబడి కెన్ జాయిన్ అండ్ లెర్న్ ఫ్రీ. ఇందులో వీడియోస్ చూపిస్తారు. కోర్స్ హ్యాండ్అవుట్స్ అంటే మీకు మెటీరియల్ పంపిస్తారు. మెటీరియల్ వాళ్ళు అంటే ఇందులో కోర్సెస్ స్పెసిఫైడ్ సిలబస్లు ఉన్నాయి, కోర్సులు ఉన్నాయి, సర్టిఫికెట్స్ డిగ్రీస్ ఇస్తారు. దే ఆర్ కన్సిడర్డ్ అట్ పార్ విత్ ది రెగ్యులర్ స్కూల్ కాలేజ్ సర్టిఫికెట్స్. సో కోర్స్ హ్యాండ్అవుట్స్ వాళ్ళ సిలబస్ ప్రకారం వాళ్ళు మీకు
కోర్స్ మెటీరియల్ కూడా పంపిస్తారు. దాని సజెస్టెడ్ రీడింగ్స్, కొన్ని రెఫరెన్స్ బుక్స్ ఇస్తారు ఫర్ లైబ్రరీ వర్క్. లైబ్రరీకి వెళ్ళి మీరు చదువుకోవాలి. అండ్ ఆన్లైన్ టెస్ట్, పీరియాడికల్ టెస్ట్ జరుగుతాయి, అండ్ ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతాయి. ఇవన్నీ ఆన్లైన్ లో జరుగుతాయి. దీన్ని మూక్స్ అని అంటారు, మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్. ఇది ఒక ఈ లెర్నింగ్ ఫెసిలిటీ. అంటే దీస్ ఆర్ వాట్ వీ కాల్ లెర్నింగ్ ఇనిషియేటివ్స్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, బై అవర్ గవర్నమెంట్. తర్వాత స్వయం. ఈ స్వయం అంటే ఆ అంటే సొంతంగా చదువుకోవడం అనే అర్థంలోనే చక్కగా పేరు అలా పెట్టారు చూడండి. స్వయం అంటే ఎవరికి వాళ్ళు చదువుకోవడం అంతే కదా. ఇది స్వాధ్యాయం అన్నట్లే. స్వయం అంటే స్వ అధ్యాయం, స్వయం. అయితే ఇది ఒక అబ్రీవియేషన్ అండి. ఈ అబ్రీవియేషన్ ఏమిటో చూడండి. స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్. యాక్టివ్ లెర్నింగ్ అనేది ఎల్ ఎక్కడ రాకలేదు. యాక్టివ్ లెర్నింగ్, ఏ అంటే యాక్టివ్ లెర్నింగ్, యంగ్ అస్పైరింగ్ మైండ్స్. ఇది దీనికి అబ్రివియేషన్, గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇది స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్ ఫర్ యంగ్ అస్పైరింగ్ మైండ్స్. స్టడీ వెబ్స్ ఒకటి క్రియేట్ చేసి, ఇది మళ్ళీ మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్ టైప్ లో ఆ స్టడీ వెబ్స్ కి వాళ్ళందరికీ లింక్స్ ఇచ్చి అక్కడ చదువుకోవడానికి ఫెసిలిటీ ఇస్తారు అన్నమాట. ఇదంతా కూడా ఫ్రీ అండి. ఇదంతా ఫ్రీ ఇనిషియేటివ్, మూక్స్ బేస్డ్ ఇనిషియేటివ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే బేస్డ్ మూక్సే, ఓపెన్ స్కూలే. కాకపోతే వాళ్ళంతటా వాళ్ళు వర్క్ చేసుకుని వాళ్ళ ఐడియాస్ తో వాళ్ళు వర్క్ చేసుకుందాం అనుకునే వాళ్ళకి కొన్ని కొన్ని సజెషన్స్, వెబ్సైట్స్ అవి ఉంటాయి. స్టడీ వెబ్స్ అంటాం, అందులో కూర్చుని వాళ్ళు వర్క్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఒకటి స్వయం. తర్వాత ఆన్లైన్ కోర్సెస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇంకొకటి స్వయం ప్రభ. మళ్ళీ ఇది స్వయం ప్రభ అనేది కూడా సేమ్ స్వయం లాంటిదే ఇది. అయితే ఇది ఎవరెవరు కలిపి దీన్ని కండక్ట్ చేస్తున్నారు అని అంటే, ఇట్స్ ఎ ప్రాజెక్ట్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ హెచ్ఆర్డి. దీన్ని హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ అంటాం. దీన్నే పూర్వకాలంలో ఎడ్యుకేషన్ మినిస్ట్రీ అనేవారు. మీకు అది తెలిసి ఉంటుంది, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటాం. ఇప్పుడు ఆ ఎడ్యుకేషన్ తీసేసి హెచ్ఆర్డి అని పెట్టారు. మీన్స్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్. ఎడ్యుకేషన్ ఇస్తే అంతే కదా, చదువుకున్న వాళ్ళు అవైలబిలిటీ పెరిగింది. దట్ ఈస్ హ్యూమన్ రిసోర్సెస్ ఆర్ డెవలప్, అదే కదా. అంచేత మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్. తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్ ది నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ త్రూ ఐసిటి. దీన్ని ఎన్ఎంఈఐసిటి అంటారండి. ఎన్ఎంఈఐసిటి అని. ఇది మనం తర్వాత కొంచెం డీటెయిల్స్ కూడా కొన్నిటి గురించి చదువుతాం మనము. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్ ది నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ త్రూ ఐసిటి. ఇది ఒక మిషన్ ఒకటి ఉందన్నమాట. అది ఒక ప్రాజెక్ట్. ఇది ఆ ప్రాజెక్ట్ ద్వారా వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ డైరెక్ట్ టు హోమ్ ఛానల్స్ ఒక 32 ఛానల్స్. ఈ 32 నౌ ఈజ్ ఐ థింక్ ఆఫ్ లైట్ దిస్ ఈజ్ ఇంక్రీజ్ టు 34 ఛానల్స్. ఇంకా పెరిగాయేమో తెలియదు, నాకు తెలిసినప్పుడు లాస్ట్ ఇయర్. ఈ 34 ఛానల్స్ లో వీళ్ళు స్టడీ మెటీరియల్ అంతా అందులో పెట్టుంచుతారండి వాళ్ళు. ఈ 34 ఛానల్స్ కలిపి దీనికి కంటెంట్ కొందరిస్తారు. దీనిని ఆపరేట్ చేసేవాళ్ళు, వెబ్సైట్స్ లో పెట్టేవాళ్ళు కొందరు ఉంటారు. అవన్నీ కూడా ఈ స్వయం ప్రభ కింద వాడుకుని నేర్చుకునే వాళ్ళు నేర్చుకోవచ్చు. దీనికి కంటెంట్ ఎవరిస్తారు? ఇప్పుడు 32 డిటిహెచ్ ఛానల్స్ లో వేరియస్ సబ్జెక్ట్స్, ఇందులో లేని సబ్జెక్ట్ ఉండవు. సైన్స్ లో ఉంటాయి, ఫిలాసఫీలో ఉంటాయి, లిటరేచర్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. సో ఈ స్వయం ప్రభ అనేది ఈ 32 డిటిహెచ్ ఛానల్స్ కి మరి ఎంత కంటెంట్ పెట్టాలి, ఇంత సబ్జెక్ట్ కంటెంట్ పెట్టాలి అంటే సబ్జెక్ట్ ఇచ్చేవాళ్ళు ఉండాలిగా, కంటెంట్ ప్రొవైడ్ చేయాలి కదా. ఇది ఎవరు చేస్తారంటే యూజిసి, అంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. దెన్ సిఈసి. సిఈసి అంటే కన్సార్షియం ఫర్ ఎడ్యుకేషనల్ కమ్యూనికేషన్ అని. ఎడ్యుకేషనల్ కమ్యూనికేషన్ అంటే కమ్యూనికేటింగ్ వేరియస్ సబ్జెక్ట్స్. కన్సార్షియం అంటే ఏ బాడీ విచ్ డిసైడ్స్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ విచ్ డిజైన్స్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ విచ్ ప్రిపేర్స్ ది కంటెంట్ అని అర్థం అనమాట. ఏ కన్సార్షియం ఆఫ్ ఎడ్యుకేషనల్ కమ్యూనికేషన్. దెన్ ఐఐటీస్, మీకు అందరికీ తెలిసిన ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ. దెన్ ఇగ్నౌ, ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ. ఎన్పిటిఈఎల్, ఇది నేషనల్ ప్రాజెక్ట్స్ అండ్ టెక్నికలీ ఎన్హాన్స్డ్ లెర్నింగ్ అని తర్వాత వస్తుంది, అక్కడ చెప్తాను నేను. నేషనల్ ప్రాజెక్ట్ ఆన్ టెక్నికలీ ఎన్హాన్స్డ్ లెర్నింగ్ అంటే కంప్యూటర్స్, ఐసిటి వాడి నేర్చుకోవడం అనమాట. దెన్ ఎన్సిఈఆర్టీ, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ మీకు వీటిల్లో కూడా అవసరం పడతాయి అన్నమాట, అబ్రీవియేషన్స్ లో. అలాగే ఎన్ఐఓఎస్, ది వెబ్సైట్ ఆఫ్ స్వయం ప్రభ ఈజ్ మెయింటైన్డ్ బై ఇన్ఫ్లిబినెట్. ఈ ఇన్ఫ్లిబినెట్ అనేది కూడా ఒక ఇదే
అబ్రివేషనే. కాకపోతే అది అది ఒక యూనిట్ అనమాట. అది ఒక కంపెనీ, అది ఒక కంపెనీ ఇన్ ది సెన్స్ ఒక కార్పొరేషన్, అది గవర్నమెంట్దే. అది వీళ్ళు అంటే వీళ్ళందరూ టెక్నికల్ పీపుల్ అన్నమాట. అంటే వీళ్ళందరూ కంటెంట్ ఇస్తారు. ఈ కంటెంట్ అంతటిని వీళ్ళు కన్వర్ట్ చేసి దాన్ని అంటే సూటబుల్ టు బి గివెన్ అనే వెబ్సైట్ తయారు చేసి దాన్ని ఈ 32 ఛానల్స్ లోను ఫీడ్ చేసి ఇవన్నీ కూడా నెట్ లో పెట్టడం వీళ్ళ పని అనమాట. ఇన్ఫ్లుమినెట్ అని వీళ్ళు ఇన్ఫ్లుమినెట్ సెంటర్ లో వీళ్ళు చేస్తారు. ఇది స్వయం ప్రభ ఇనిషియేటివ్. దెన్ సిఈసి అండ్ దెన్ ఈ పాఠశాల. ఇందులో మినిస్ట్రీ ఆఫ్ హెచ్ఆర్డి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఎన్సిఈఆర్టి, తర్వాత ఎన్పిటిఈఎల్, నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ టెక్నాలజీ ఎన్హాన్స్డ్ లెర్నింగ్. ఇప్పుడు చెప్పాను కదా నేను. ఇది ఎవరు చేస్తున్నారంటే దిస్ ఇనిషియేటివ్ ఈజ్ మేనేజ్డ్ బై ది ఐఐటీస్. మెయిన్ ఐఐటీస్ మీకు తెలిసిన కదా, ఢిల్లీ, మెడ్రాస్, బాంబే ఉన్నాయి కదా, 5 మెయిన్ ఐఐటీస్. ఖరగపూర్, కాన్పూర్, ఈ 5 మెయిన్ ఐఐటీస్ అంటే ట్రెడిషనల్ పాతకాలం నుంచి ఉన్నవి. అండ్ కొత్తగా వచ్చినవి గువాహటి ఒకటిని, రూర్కీ ఒకటి. ఈ 7 మంది ఐఐటి వాళ్ళు కలిసేసి ఈ ఎన్పిటిఈఎల్ అనే ప్రాజెక్ట్ ని వాళ్ళు దే ఆర్ క్యారింగ్ ఇట్, టేకింగ్ ఇట్ ఫార్వర్డ్. ఇది వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. దెన్ ఐసిటి బేస్డ్ టీచింగ్ సపోర్ట్ సిస్టమ్స్. టీచింగ్ మేడ్ ఇంట్రెస్టింగ్ యూజింగ్ ఐసిటి విత్ రిసోర్సెస్ ఆఫ్ వీడియోస్, యానిమేషన్స్, ఇమేజెస్ ఇన్ స్లైడ్స్ ఎట్సెట్రా. అంటే స్లైడ్ ప్రొజెక్షన్, వీడియోస్, యానిమేషన్స్, ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఫర్ లెర్నింగ్ టు గో ఎఫెక్టివ్లీ. ఇప్పుడు ఇక్కడ మనం టీచింగ్ లెర్నింగ్ మోడల్స్ గురించి తెలుసుకుంటున్నామండి. టీచింగ్ లెర్నింగ్ మోడల్స్. టీచింగ్ అండ్ లెర్నింగ్ ఆర్ ఇండిపెండెంట్ యాక్ట్స్. టీచింగ్ అండ్ లెర్నింగ్ ఆర్ ఇంటెగ్రల్లీ రిలేటెడ్ యాక్ట్స్. ఈ డిఫరెన్స్ గమనించండి. ఇండిపెండెంట్ గా టీచర్ ని బట్టి టీచింగ్ సాగుతుంది, స్టూడెంట్ ని బట్టి లెర్నింగ్ సాగుతుంది. కానీ ఈ రెండు ఇంటెగ్రల్లీ రిలేటెడ్ యాక్ట్స్. అంటే ఎలా సాగుతుంది కదా, టీచరు ఎవరికి అర్థం కాకుండా చెప్తే లెర్నింగ్ అనేది అసలు ఏమీ జరగదు అక్కడ. సో టీచింగ్ ఆల్సో షుడ్ బి ఎఫెక్టివ్. అట్ ది సేమ్ టైం లెర్నర్స్ అసలు అటెన్షన్ పే చేయకుండా వినకుండా కూర్చుంటే వాళ్ళకి ఏమీ రాదు కదా, అది కుదరదు. అంచేత ఇద్దరూ కూడా రిలేట్ అయి ఉండాలి. కానీ ఎవరిది వాళ్ళదే. దో ఇట్ ఈస్ ఇండిపెండెంట్, దే ఆర్ మ్యూచువల్లీ రిలేటెడ్. దెన్ టీచింగ్ ఎయిమ్స్ ఎట్ లెర్నింగ్. టీచింగ్ అనేది మనం చేసేది ఎందుకండి? అందరూ నేర్చుకోవాలనే, ఎదురకుండా ఉన్న వాళ్ళకి ఏదో ఒకటి నేర్చుకోవాలని టీచింగ్ ఎయిమ్ ఉంటుంది. టీచింగ్ కాజెస్ లెర్నింగ్. న్యాచురల్లీ టీచింగ్ లెర్నింగ్ నే టార్గెట్ చేస్తుంది, లెర్నింగ్ నే కాజ్ చేస్తుంది. సో దిస్ ఈస్ ది టీచింగ్ లెర్నింగ్ మోడల్. ఈ టీచింగ్ లెర్నింగ్ మోడల్స్ లో బేసిక్ మోడల్స్ కొన్ని ఉన్నాయి. ఇందులో వాట్ ఆర్ ది టీచింగ్ లెర్నింగ్ మోడల్స్ అనేది ఉంటాయి. ఒకటి డైరెక్ట్ ఇన్స్ట్రక్షన్. డైరెక్ట్ ఇన్స్ట్రక్షన్ అంటే క్లాస్ రూమ్ లో కూర్చోబెట్టి లెక్చరింగ్ మెథడ్ లో చెప్పడము, బ్లాక్ బోర్డ్ అది యూజ్ చేసి చెప్పడము. ఇది డైరెక్ట్ ఇన్స్ట్రక్షన్ ఒకటి. లేదు డైరెక్ట్ గా ఒక స్టూడెంట్ ను కూర్చోబెట్టి చెప్పడము. ఇది స్టూడెంట్ టు టీచర్, టీచర్ టు స్టూడెంట్ నడిచేది. లెక్చర్ అన్నప్పుడు ఏమిటంటే ఒక క్లాస్ రూమ్ లో ఎక్కువ మంది స్టూడెంట్స్ ని ఉద్దేశించి ఒక సబ్జెక్ట్ మీద లెక్చరింగ్ ప్రాసెస్ లో వెళ్ళటము. తర్వాత కోఆపరేటివ్ లెర్నింగ్. ఇది చాలా ఇంపార్టెంట్ హెడ్ అండి, దీని డీటెయిల్స్ తర్వాత వస్తాయి మీకు. ఈ కోఆపరేటివ్ లెర్నింగ్ లో ఎలా ఉంటుందంటే టీచర్స్ లోనూ ఉంటుంది ఒక వెరైటీ, స్టూడెంట్స్ లోనూ ఉంటుంది. అంటే స్టూడెంట్స్ ని గ్రూప్స్ గా చేసి వాళ్ళకి టాస్క్స్ ఇచ్చి, ప్రాజెక్ట్స్ ఇచ్చి వాళ్ళ చేత ఆ వర్క్ చేయించడం ద్వారా వాళ్ళు లెర్నింగ్ చేసేలాగా చేస్తాము అనమాట. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ కోఆపరేటివ్ లెర్నింగ్. దెన్ ఎంక్వైరీ బేస్డ్ లెర్నింగ్ అంటే ప్రాజెక్ట్ వర్క్స్. మనం ఒక టార్గెట్, ఒక ప్రాజెక్ట్, ఏదో ఒక టాస్క్ ఇచ్చేసేస్తే వాళ్ళు దాని మీద వాళ్ళు రీసెర్చ్, ఎంక్వైరీ మీన్స్ వాళ్ళు దే హ్యావ్ టు సెర్చ్ అండ్ అబ్టైన్ మెటీరియల్ యాజ్ నెసెసరీ ఫర్ దెమ్ అండ్ దే హ్యావ్ టు లెర్న్ దెమ్సెల్వ్స్. దే షుడ్ మేక్ ద ప్రాజెక్ట్స్. తర్వాత సెమినార్ వీటి మీద కూడా మనం డీటెయిల్స్ మోడల్స్ అన్ని చూస్తాం. మళ్ళీ వీటి డీటెయిల్స్ మోడల్ ఒక్కొక్కటి మళ్ళీ చూస్తాము. సెమినార్ అంటే మీకు తెలిసినటువంటిదే. సెమినార్ లో ఏముంటాయంటే ఫీచర్స్, పేపర్స్ అనేవి ప్రజెంట్ చేస్తారు. కొందరు ప్రజెంటర్స్ ఉంటారు, కొందరు పార్టిసిపెంట్స్ ఉంటారు. ప్రజెంటర్ ప్రజెంట్స్ ఏ టాపిక్ అండ్ పార్టిసిపెంట్స్ షుడ్ ఫాలో ఇట్. And at the end of the seminar, after presentation of the paper is over, he provides some time for a question answer session. The participants may raise questions and it is the responsibility of that person, that presenter, to clarify all those things which are raised by the participants. Adi. Then project based learning. ప్రాజెక్ట్ వర్క్స్ చేయడం ద్వారా తెలుసుకోవటం అంటే హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అని అంటారు దీన్ని. అండ్ దెన్ పెడగోజీ మోడల్. ఇవన్నీ కూడా వేరియస్ మోడల్స్ విత్ రిఫరెన్స్ టు ది
టైప్స్ ఆఫ్ లెర్నర్స్ మీకు చెప్పాను, పెడగోగి ఆ పెడగోజీ అనొచ్చును, కొందరు ఇలా అంటారు కొందరు అలా అంటారు. ఈ పెడగోజీ అనే దాంట్లో ఇది పిల్లలకి సంబంధించి పీడియాట్రిక్స్ అనే మాట మీరు విన్నారు. ఈ పెడ్ అనేటటువంటిది దట్ రిఫర్స్ టు చిల్డ్రన్. పీడియాట్రిక్స్ అంటే రిలేటింగ్ టు చిల్డ్రన్ అర్థం. సో పెడగోజీ మోడల్ మీన్స్ ఇట్స్ ఏ మోడల్ ఆఫ్ టీచింగ్ విచ్ ఈస్ సూటబుల్ ఫర్ ది చిల్డ్రన్. దిస్ అప్లైస్ టు ఎంగేజింగ్ చిల్డ్రన్. ట్రైనర్ లెడ్ లెర్నింగ్, ఇక్కడ ట్రైనర్ అనే మాట వాడాం, గుర్తుపెట్టుకోండి మీరు. దర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ టీచర్ అండ్ ఏ ట్రైనర్ అండ్ ఎన్ ఇన్స్ట్రక్టర్. ఇవన్నీ వేరు వేరు టెక్నికల్ టర్మ్స్. ఇన్స్ట్రక్టర్, టీచర్, ట్రైనర్ ఇవన్నీ వేరు వేరే ఉంటాయి. ఈ డెఫినేషన్స్ అన్ని కూడా మనం చదువుతాం. ట్రైనర్ లెడ్ లెర్నింగ్, ట్రైనర్ అని ఎందుకంటామంటే పిల్లలకి ట్రైన్ చేయాలి. వాళ్ళకేమి టార్గెట్ ఉండదు, వాళ్ళకేం తెలియదు, చిన్నపిల్లలు కదా. ట్రైన్ చేయడం అంటే ఏమిటి, వాళ్ళ మైండ్ ని మళ్ళీ కండిషన్ అనే మాట కూడా వాడదు. కండిషనింగ్ ఈజ్ డిఫరెంట్, మళ్ళీ ట్రైనింగ్ ఈజ్ డిఫరెంట్, కండిషనింగ్ ఈజ్ డిఫరెంట్. ట్రైనింగ్ అంటే, లెర్నింగ్ అంటే ఏమిటి, వాళ్ళు ఎలా వినాలి, ఆ విన్నది ఆలోచించాలి, ఇటువంటివన్నీ మెల్లిమెల్లిగా నేర్పుకుని వెళ్ళడం, అదే ట్రైనింగ్ ఇవ్వటం అనమాట. లెర్నింగ్ లో ట్రైనింగ్ ఇవ్వటం. సో ట్రైనర్ లెడ్ లెర్నింగ్. ఇక్కడ ఒక ట్రైనర్ ఉంటాడు, ఈయన టీచర్ అన్నాం మనం, ట్రైనర్ అంటాం ఏంటి. ఈ ట్రైనర్ ఉండి ఆయన వాళ్ళకి లెర్నింగ్ ప్రాసెస్ నేర్పిస్తాడు. దెన్ హియర్ ది లెర్నర్ ఈజ్ డిపెండెంట్. ఎక్కడైనా మనం చదువుకున్నాము, లెర్నర్స్ ఆర్ డిపెండెంట్స్ అండ్ టీచర్ ఈజ్ ఇండిపెండెంట్. తర్వాత టీచర్స్ డిటర్మిన్ వాట్ అండ్ హౌ టు లెర్న్. ఇక్కడ ఉన్నది చిన్నపిల్లలు కనుక వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళకి ఏం కావాలో తెలియదు, వాళ్ళు ఎందుకు వచ్చారో వాళ్ళకి తెలియదు. అంచేత ఇక్కడ ఓన్లీ టీచర్ డిసైడ్స్ డిపెండింగ్ అపాన్ ది ఏజ్ గ్రూప్ ఆఫ్ ది చిల్డ్రన్ అండ్ ది క్యాలిబర్ ఆఫ్ దట్ గ్రూప్. వాటిని బట్టి వాళ్ళకి ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి, ఎంత చెప్పాలి అనేది టీచర్ ఓన్లీ డిసైడ్స్. దట్ ఈస్ వై దిస్ ఈస్ కాల్డ్ అన్ ఎక్స్క్లూజివ్లీ టీచర్ సెంటర్డ్ ఎడ్యుకేషన్. టీచర్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ మోడల్ అన్నమాట ఇది. అట్ పెడగోజీ లెవెల్ ఇట్స్ ఎ టీచర్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ మోడల్. లెర్నర్స్ టేక్ నో రెస్పాన్సిబిలిటీ ఫర్ దేర్ లెర్నింగ్. వాళ్ళకి ఏమి బాధ్యత పెట్టడానికి వీల్లేదు, వాడు సరిగ్గా వినలేదు, వాడు సరిగ్గా చేయలేదు, ఇట్లా అనడానికి వీల్లేదు. ఇట్స్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది టీచర్ అట్ దట్ ఏజ్ ఆఫ్ చిల్డ్రన్ టు మేక్ దెమ్, టు ట్రైన్ దెమ్ హౌ టు రిసీవ్ థింగ్స్ అండ్ హౌ టు పర్ఫార్మ్ అనేది నాకు చెప్పాల్సిన బాధ్యత టీచర్కే, కానీ దట్ రెస్పాన్సిబిలిటీ డస్ నాట్ లై విత్ ది చిల్డ్రన్. అండ్ దెన్ మోటివేషన్ డ్రైవ్స్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ సోర్సెస్. అంతే కదా, వాడికి సెల్ఫ్ ఇండ్యూస్డ్ మోటివేషన్ అనేది ఉండదు. పిల్లలకి మోటివేషన్ ఎందుకు వస్తుంది, వాళ్ళకి ఏం తెలుసు చదువు అంటే, రెస్పాన్సిబిలిటీ అంటే ఏమైనా తెలిసిన వాళ్ళకి ఆడుకోవడం ఉంటే తెలుస్తుంది కదా. సో ఎక్స్టర్నల్ సోర్సెస్, మనం వాళ్ళని మోటివేట్ చేయడానికి బయట నుంచి మనం ప్రయత్నాలు చేయాల్సిందే. సో దిస్ ఈజ్ అట్ ది పెడగోజీ లెవెల్, మీన్స్ అట్ ది చిల్డ్రన్ లెవెల్. రెండోది ది సెకండ్ మోడల్ ఈజ్, దీన్ని ఆండ్రగోజీ మోడల్ అంటాం. కల్టివేషన్ లెవెల్. కల్టివేషన్ లెవెల్ అంటే ఇక్కడ వీళ్ళని అడల్ట్ లెర్నర్స్ అంటాం. అడల్ట్ లెర్నర్స్ అంటే ఏమిటి, కొంతవరకు అంటే మైనర్ ఎడ్యుకేటెడ్ ఆర్ ఇల్లిటరేట్స్ ఉండొచ్చు వీళ్ళు బట్ దే ఆర్ అడల్ట్స్, చిన్నపిల్లలు కాదు వాళ్ళు. కనుక వాళ్ళు సబ్జెక్ట్ వైజ్ ఫార్మల్ లెర్నింగ్ అయితే లేకపోవచ్చును, ఫార్మల్ ఎడ్యుకేషన్ లేకపోవచ్చును, బట్ వాళ్ళు పెద్దవాళ్ళు కదా, బై ఎక్స్పీరియన్స్ వాళ్ళకి వాళ్ళ భావాలు ఉంటాయి, వాళ్ళ నాలెడ్జ్ వాళ్ళకి ఉంటుంది, వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. అలాంటి వాళ్ళకి చెప్పే టీచింగ్ మెథడ్ ని ఆండ్రోగజీ మోడల్ అని అంటాం. కల్టివేషన్ లెవెల్. వాళ్ళలో ఏమిటి, వాళ్ళ భావాలు వాళ్ళకి అన్ని తెలుసు, వీళ్ళు చిన్నపిల్లలు కాదుగా, పెద్దవాళ్ళు కాదు వీళ్ళు. వీళ్ళకి ఏంటంటే ప్రాపర్ లెర్నింగ్ ప్రాసెస్ అనేది మనం వాళ్ళకి కల్టివేట్ చేయడం అనేటువంటి లెవెల్ ఇది. ఇందులో ఇట్ ఈస్ ది మెథడ్ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ టీచింగ్ అడల్ట్ లెర్నర్స్. అడల్ట్ లెర్నర్స్ కి చెప్పేటటువంటి మోడల్ అనమాట ఇది. సెల్ఫ్ డైరెక్టెడ్ అండ్ గోల్ డ్రివెన్ లెర్నింగ్ యూజెస్ రోల్ ప్లేస్, సిమ్యులేషన్స్ అండ్ సెల్ఫ్ ఎవాల్యుయేషన్ యాజ్ స్ట్రాటజీస్. ఇక్కడ సెల్ఫ్ డైరెక్టెడ్ అండ్ గోల్ డ్రివెన్ లెర్నింగ్. ఇక్కడ సెల్ఫ్ డైరెక్టెడ్ చెప్పాను, వీళ్ళు ఎక్స్పీరియన్స్డ్, వీళ్ళందరూ ఇక్కడ చూడండి, ది లెర్నర్స్ ఆర్ ఇండిపెండెంట్ అండ్ ప్రాబ్లమ్ సాల్వర్స్. వీళ్ళందరూ ఇండిపెండెంట్, ఎవరి టార్గెట్లు వాళ్ళకు ఉంటాయి, ఎవరి భావాలు వాళ్ళకు ఉంటాయి, ఎవడి ప్రాబ్లమ్స్ ని వాడు సాల్వ్ చేసుకోగలిగినటువంటి కెపాసిటీ కూడా వీళ్ళకి ఉంటుంది. లెర్నర్స్ సీక్ గైడెన్స్ ఫర్ ది డైరెక్షన్ ఆఫ్ దేర్ లెర్నింగ్. ఇక్కడ వీళ్ళకి ఇవ్వాల్సిందల్లా ఏమిటంటే లెర్నింగ్ ఎలా చేయాలి అనే దానికి డైరెక్షన్ మాత్రమే ఇవ్వాలి. మోటివేషన్ ఈజ్ ఇంట్రిన్సిక్, మీన్స్ ఇందాక మనం పెడగోజీ లెవెల్లో మోటివేషన్ ఈజ్ ఎక్స్టర్నల్ అని చెప్పుకున్నాం మనం. ఇక్కడ మోటివేషన్ ఈజ్ ఇంట్రిన్సిక్. ఎందుకంటే అడల్ట్ లెర్నర్ ఎందుకు వస్తాడు, వాడి ఇష్టంతో వాడు ఏదో నేర్చుకుందామని ఒక టార్గెటెడ్ గానే వస్తాడు కనుక హీ హాస్ హిజ్ ఓన్ సెల్ఫ్ మోటివేటెడ్. వాడు
వాడు సెల్ఫ్ మోటివేషన్ తోనే వాడు వచ్చాడు కనుక వాళ్ళు మీరు ఎక్స్టర్నల్ గా మోటివేట్ చేయాల్సింది అక్కర్లేదు. వాడికి మోటివేషన్ ఉంటుంది వాడికి. తర్వాత వాడి వాడి ఇండిపెండెన్స్ వాడికి ఉంటుంది. వాడి థాట్స్ వాడికి కావాల్సిన టార్గెట్ ప్రకారమే వాడు నేర్చుకుంటాడు. అండ్ హీ ఈస్ క్యాపబుల్ ఆఫ్ సాల్వింగ్ హిజ్ ఓన్ ప్రాబ్లమ్స్ ఇన్ హిస్ వే ఆఫ్ గోయింగ్ ఫర్ లెర్నింగ్. తర్వాత దీనికి వాడు ఆశించేదల్లా ఏమిటంటే గైడెన్స్ ఫర్ ది డైరెక్షన్ ఆఫ్ ది లెర్నింగ్. అది ఎట్లా ప్రొసీడ్ అవ్వాలి అనే పద్ధతి వాడికి చెప్పాల్సి ఉంటుంది. ఇవన్నీ వీటన్నిటి తర్వాత ఇక్కడికి వచ్చే చూడండి, సెల్ఫ్ డైరెక్టెడ్ అంటే వాళ్ళ డైరెక్షన్ వాళ్ళకు ఉంది, వాళ్ళ టార్గెట్ వాళ్ళకు ఉంది కనుక వాళ్ళ ఇన్ విచ్ వే దే వాంట్ టు ప్రొసీడ్ దే డైరెక్ట్ దెమ్సెల్వ్స్. అండ్ గోల్ డ్రివెన్, వాళ్ళు ఏదైతే టార్గెట్ తో లెర్నింగ్ ప్రాసెస్ లోకి వచ్చారో ఆ గోల్ వైపే వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఇక్కడ ఇటువంటి సందర్భంలో లెర్నింగ్ అనేది ఏముంటుందంటే ఏ టెక్నిక్స్ వాడుతుంది అంటే ఇట్ యూజెస్ రోల్ ప్లేస్ అంటే చెప్పాను నేను. వీళ్ళందరూ అడల్ట్స్ కనుక వీళ్ళల్లోనే వాళ్ళకి ఒక్కొక్క పాత్రని వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ చేత ఇనాక్ట్ చేయిస్తారు. సో దట్ దే నో ఇట్ ప్రాక్టికలీ అని అర్థం అనమాట. దాన్ని సిమ్యులేషన్ మోడల్స్. సిమ్యులేషన్స్ అంటే మీకు తెలుసు, కంప్యూటర్ మీద మనం ఒక ప్రాజెక్ట్ ఎలా పనిచేస్తుంది, ఒక హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఎలా పనిచేస్తుంది సిమ్యులేషన్ చూపించి ఏదో ఇక్కడ స్టోర్ చేస్తారు, ఇది సర్ప్లస్ అవుతుంది, ఇక్కడ టర్బైన్స్ పెడతారు, ఇక్కడ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది, అయిపోయిన తర్వాత నీళ్లు ముందుకు పోతే కాలువలోకి పోతే ఇలా ఇరిగేషన్ ఇవన్నీ చెప్తాం కదా. దీస్ ఆర్ ది సిమ్యులేషన్ మోడల్స్ ఆర్ మేడ్ ఆన్ ది సిస్టమ్స్ అండ్ దే ఆర్ షోన్ ఫర్ దేర్ ప్రాక్టికల్ నాలెడ్జ్ అండ్ సెల్ఫ్ ఇవాల్యుయేషన్ స్ట్రాటజీస్. అంటే వాళ్ళని వాళ్ళు అసెస్ చేసుకునేలాగా వాళ్ళ టార్గెట్ లో ఎంత దూరం వెళ్ళారు, ఎంత నేర్చుకున్నారు, వాళ్ళకి ఇంకేం గైడెన్స్ కావాలి అనేది వాళ్ళని వాళ్ళు ఇవాల్యుయేట్ చేసుకునేలాగా వాళ్ళకి డైరెక్షన్స్ ఇస్తూ ఉండాలి. ఇది ఆండ్రోగోజీ మోడల్లో చెప్పేటటువంటిది. ఎలిమెంట్స్ ఆఫ్ ఆండ్రోగోజీ ఇది చూడండి. ప్రిపేరింగ్ ది లెర్నర్స్. ఇక్కడ వాళ్ళని ప్రిపేర్ చేయడం అనేది ఒక ఇంపార్టెంట్ ప్రైమరీ టాస్క్ అది. ఎందుకంటే వాళ్ళు ఫిక్స్డ్ గా ఉంటారు పెద్దవాళ్ళు, బట్ ఒకటి వాళ్ళు నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఉన్నారు కనుక వాళ్ళని ప్రాపర్ గా ట్యాకిల్ చేస్తే వీ కెన్ ప్రిపేర్ దమ్ ఫర్ ఫర్ లెర్నింగ్ ఇన్ ది ప్రాపర్ ఛానల్ విత్ ఆల్ డిసిప్లిన్ అండ్ ఆల్ దట్. తర్వాత క్లైమేట్ సెట్టింగ్, సరే వాళ్ళకి ఎన్వైరన్మెంట్ అంతా సెటప్ చేయాలి. తర్వాత మ్యూచువల్ ప్లానింగ్. ఇక్కడ మ్యూచువల్ ఈజ్ ఎన్ కీవర్డ్, ఎందుకంటే ఇక్కడ పెడగోజీ 3 లెవెల్లో అది టీచర్ ఇష్టం, టీచర్ ఓరియంటెడ్. ఇక్కడ టీచర్ ఓరియంటెడ్ కాదు ఇది. టీచర్ ఓరియంటెడ్ అయినప్పటికీ అడల్ట్స్ ముందున్నారు కనుక వాళ్ళతో మ్యూచువల్ గా ప్లాన్ చేసుకోవాలి. ఎవరికి ఏం కావాలి, ఈ టార్గెట్ ఏమిటి, ఏం చేస్తాము అనేది వాళ్ళ సబ్జెక్ట్ కి ఎట్లా ప్రొసీడ్ అవ్వాలి అనే దాన్ని మ్యూచువల్ గా ప్లాన్ చేసుకుని దే హావ్ టు గో అకార్డింగ్లీ. దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఆఫ్ ఆండ్రోగోజీ సిస్టమ్ ఆఫ్ లెర్నింగ్ మోడల్. దెన్ డయాగ్నోసిస్ ఆఫ్ లెర్నింగ్ నీడ్స్. లెర్నింగ్ నీడ్స్ అంటే డయాగ్నోసిస్ అంటే మీకు తెలుసు కదా, దాన్ని అనలైజ్ చేసి అసలు ఎవరికి ఏం చెప్పాలి, వాడు 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 వచ్చిన పర్పస్ కి నాకు ఇది కావాలి అని నేర్చుకునేందుకు వచ్చాడు వాడు, వాడి లెర్నింగ్ నీడ్స్ ఏముంటాయి, అలాంటి వాడికి ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి అనేటటువంటి దాన్ని జాగ్రత్తగా అనలైజ్ చేసి డయాగ్నైజ్ చేసి ప్లాన్ ప్రిపేర్ చేసుకోవాలి ఫర్ టీచింగ్. తర్వాత ఫార్ములేషన్ ఆఫ్ లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్. వాడు ఏం నేర్చుకోవడానికి వచ్చాడు, వాడు ఆబ్జెక్టివ్ ఏమిటి అనేటటువంటి దానికి వెళ్ళేటందుకు మన టీచింగ్ లెర్నింగ్ మోడల్ ఎలా వెళ్ళాలి అనేది ఫార్ములేట్ చేసుకోవాలి. దట్ ఇన్క్లూడ్స్ డయాగ్నోసిస్ ఆఫ్ లెర్నింగ్ నీడ్స్. వాడి నెసెసిటీస్ కి వాడి ఐడియాస్ కి ఏం కావాలి అనేది జాగ్రత్తగా క్లాసిఫై చేసి దాన్ని బట్టి యూ హ్యావ్ టు ఫార్ములేట్ యువర్ లెర్నింగ్ ప్రాసెస్. లెర్నింగ్ ప్లాన్, డిజైన్ అండ్ ఎగ్జిక్యూషన్. ఇవన్నీ చేసిన తర్వాత లెర్నింగ్ ని ప్లాన్ చేసి డిజైన్ చేసి ఎగ్జిక్యూట్ చేయడం. అంటే అది గైడెన్స్, ఇన్స్ట్రక్షన్, టీచింగ్, వాట్ ఎవర్ ఈస్ నీడెడ్ డిపెండింగ్ అపాన్ ది circumstances he will do, and this is what is execution, and the teaching learning process at andragogy model goes forward. తర్వాత పెడగోజీ మోడల్ అంటాం. ఇది రియలైజేషన్ లెవెల్ అంటాం. అంటే ఇక్కడ ఏమిటంటే అర్థం, పెడగోజీ మోడల్ అంటే ఇది కూడా అడల్ట్ లెర్నింగే, కానీ వీళ్ళు ఈ అడల్ట్స్ ఎటువంటి వాళ్ళు అంటే హైలీ ఎడ్యుకేటెడ్, హైలీ మోటివేటెడ్, వాళ్ళు చాలా అడ్వాన్స్డ్ గా వాళ్ళ థింకింగ్ వాళ్ళకి ఉండి, అంటే హైలీ మెచ్యూర్ పీపుల్ విత్ ఎ వెరీ గుడ్ బ్యాక్గ్రౌండ్. వాళ్ళు సెల్ఫ్ డిటర్మిన్డ్ లెర్నింగ్. వీళ్ళతో ఉండేటటువంటి అంటే వీళ్ళది సెల్ఫ్ డిటర్మిన్డ్ లెర్నింగ్. ఖచ్చితంగా వాళ్ళు డిటర్మిన్ చేసుకుని వస్తారు ఏం కావాలి అనేది, దాని మీదే వర్క్ చేయడానికి వస్తారు వాళ్ళు. ఇది తర్వాత లెర్నర్స్ నో దేర్ డెస్టినేషన్ అండ్ ఆర్ ప్రాబ్లమ్ సాల్వర్స్. వాళ్ళు ఏమిటి, వాళ్ళు డిటర్మిన్ చేసుకున్న దాంట్లో వాళ్ళకి డెస్టినేషన్ అంటే ఎప్పుడు కూడా ఒక హైపోథసిస్ పెట్టుకునే వాళ్ళు వెళ్తారు కదా. ఎనీ స్టడీ గోస్
ఫిక్సింగ్ అప్ ఏ హైపోథెసిస్. అది చేస్తాం కనుక దే నో దేర్ డెస్టినేషన్. ఫైనల్ గా వాళ్ళు దేన్ని వాళ్ళు సాధించాలనుకున్నారో అది వాళ్ళకి తెలుసును. అండర్ ప్రాబ్లమ్ సాల్వర్స్. అండ్ ఇన్ దట్ ప్రాసెస్, అంటే ఇన్ ప్రొసీడింగ్ టువర్డ్స్ దట్, ఇన్ గోయింగ్ ఫార్వర్డ్ ఇన్ ద డైరెక్షన్, వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ అయితే అవి ఎలా సాల్వ్ చేసుకోవాలి అనేది వాళ్ళకి వాళ్ళంతటి వాళ్ళకే బాగా తెలుస్తుంది. లెర్నర్స్ టేక్ ఫుల్ రెస్పాన్సిబిలిటీ ఫర్ దేర్ లెర్నింగ్. ఇక్కడ ఇక్కడ టీచర్ అనేవాడు ఉండడు. ఒక రకంగా చెప్పాలంటే మోటివేటర్స్ అనే అంటాం వీళ్ళని. వాళ్ళని టు గో ఫార్వర్డ్ మోటివేట్ చేసే వాళ్ళే కావాలి. ఇక్కడ టీచర్స్ రోల్ ఈజ్ యాజ్ ఎ మోటివేటర్ అనమాట వీళ్ళది. అంచేత లెర్నర్స్ దే టేక్ ఫుల్ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళు ఫిక్స్ ఐడియాతో వచ్చారు, వాళ్ళకి కావాల్సిందే నేర్చుకుంటున్నారు. వాట్ ఆల్ దే నీడ్ ఈజ్ ఏ ఫెసిలిటేషన్ అని అంటాం. ఏ ఫెసిలిటేషన్ అండ్ ఏ మోటివేషన్ అండ్ సమ్ గైడెన్స్. ఇది ఇస్తే చాలు, వాళ్ళ వాళ్ళ సంగతి వాళ్ళు చూసుకుంటారు. లెర్నర్స్ ఆర్ ఎంక్వైరీ డ్రివెన్. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిందంతా వాళ్ళే ఎంక్వైరీ చేసుకుని బై బై వేరియస్ సోర్సెస్, అది డేటా కలెక్షన్ అంటాం కదా, అది చేసుకుని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. దెన్ మోటివేషన్ లైస్ ఇన్ ఎక్స్పీరియన్సింగ్ ఫ్లో అండ్ నోయింగ్ హౌ టు లెర్న్. మోటివేషన్ అనేది అంటే ఏమిటంటే ఎట్లా నడుస్తుంది, చేస్తున్నది, వాళ్ళ లెర్నింగ్ ప్రాసెస్ ఎలా పెడుతోంది, ఇంకా దాన్ని మనం ఎలా మాడిఫై చేసుకుని మన అవసరం ఏమిటి, మనం అలాగే దాన్ని నేర్చుకోవాలి అనేటటువంటిది ఇక్కడ జరిగేటటువంటి ప్రక్రియ అన్నమాట. పెడగోజీ, ఆండ్రగోజీ, హెటగోజీ అని 3 లెర్నింగ్ ప్రాసెస్ చూసాం మనం. పెడగోజీ ఈజ్ అప్లికబుల్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ చిల్డ్రన్, ఆండ్రగోజీ సిస్టమ్ ఈజ్ అప్లికబుల్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ అడల్ట్స్, అండ్ హెటగోజీ ఈజ్ అప్లికబుల్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ అడల్ట్స్ విత్ ఫుల్ మెచ్యూరిటీ. ఫేజెస్ ఆఫ్ టీచింగ్. ఇప్పుడు టీచర్ని బట్టి టీచింగ్ ప్రాసెస్ లో 3 ఫేజెస్ ఉన్నాయి. ఇది చాలా సార్లు పరీక్షల్లో ఇస్తారండి, 3 ఫేజెస్. ఇది చాలా ఇంపార్టెంట్. సో దేర్ ఆర్ 3 phases ఇన్ ది టీచింగ్ ప్రాసెస్. 1 ఈజ్ ప్రీ యాక్టివ్ ఫేజ్, 2 ఈజ్ ఇంటరాక్టివ్ ఫేజ్, 3 ఈజ్ పోస్ట్ యాక్టివ్ ఫేజ్. ఇదేమీ చదవకుండా మీకే ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది. ప్రీ యాక్టివ్ ఫేజ్ అంటే ఏమిటండి? ఇప్పుడు దిస్ ఈజ్ ఫేజెస్ ఆఫ్ టీచింగ్ అన్నాం. టీచింగ్ ప్రీ యాక్టివ్ ఏముంటుందండి అంటే సిలబస్ ఏముంది? టీచర్ అనేవాడు ఫేజెస్ ఆఫ్ టీచింగ్ అంటే రిలేటెడ్ టు టీచర్ అనే కదా. ఇప్పుడు టీచర్ అనేవాడు ప్రీ యాక్టివ్ ఫేజ్ ఏంటి? క్లాస్ రూమ్కి వెళ్లే ముందు ఏదో వెళ్ళిపోయి ఏదో కాస్త మస్కా కొట్టి వచ్చేద్దాము, కాలక్షేపం చేసి వద్దాము అనేలా వెళ్ళకూడదు. వెళ్లే ముందు వాడు కొంత ప్రిపేర్ అవ్వాలి. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ప్రీ యాక్టివ్ ఫేజ్. అంటే ఇవాళ నేను క్లాస్ రూమ్కి వెళ్తున్నాను, నిన్న ఎంతవరకు చెప్పాను, ఇవాళ ఎక్కడి నుంచి చెప్పాలి, ఇవాళ ఎంతవరకు చెప్పగలను, ఈ చెప్పడానికి నేను ఏమేమి ఎయిడ్స్ ఎంప్లాయ్ చేయాలి, ఇవన్నీ ఆలోచించుకోవాలి. దిస్ ఈజ్ వాట్ ఈస్ ప్రీ యాక్టివ్ ఫేజ్. ఇందులో చదవాల్సింది ఏమీ లేదు, 3 గుర్తుండాలి. దెన్ ఇంటరాక్టివ్ ఫేజ్. ఇంటరాక్టివ్ ఫేజ్ అంటే ఏమిటి? క్లాస్ రూమ్ లోకి వెళ్ళిన తర్వాత తనను తను ఎలా కండక్ట్ చేసుకోవాలి టీచరు, తనను తను ఎలా ఎక్స్ప్రెసివ్ గా చెప్పాలి, ఎట్లా స్టూడెంట్స్ ఇంప్రెస్ చేయాలి, ఎట్లా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చక్కగా కన్వే చేయగలగాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఏమి ఉపయోగించాలి, ఇవన్నీ వాడుకుంటూ ఈ షుడ్ బి ఇంటరాక్టివ్ విత్ ది స్టూడెంట్స్. వాళ్ళని మోటివేట్ చేయాలి, వాళ్ళని క్వశ్చన్ చేయాలి, ప్రోబ్ చేయాలి, ఆర్గనైజ్ చేయాలి, వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలి. యాక్టివ్ ఇన్వాల్వ్మెంట్ ప్రతి వాడిది ఉండేలా చూడాలి. అప్పుడే లెర్నింగ్ ప్రాసెస్ విల్ బి మోర్ ఎఫెక్టివ్ న్యాచురలీ. సో ఇదంతా ఇంటరాక్టివ్ ఫేజ్. దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్ ఇన్ ఏ క్లాస్ రూమ్. ప్రియాక్టివ్ ఈజ్ ఇన్ ది స్టాఫ్ రూమ్, ఇంటరాక్టివ్ ఈజ్ ఇన్ ది క్లాస్ రూమ్, పోస్ట్ యాక్టివ్ ఈజ్ అగైన్ అవుట్ సైడ్ ది క్లాస్ రూమ్. ఇక్కడ ఏమిటి పోస్ట్ యాక్టివ్ అంటే ఏమిటి? మనం చేసుకొచ్చిన తర్వాత, మనం క్లాస్ రూమ్ లో చెప్పిన తర్వాత ఏముంటాయండి ఇంకా? వాళ్ళకి టెస్ట్ పెట్టారు, వాళ్ళ పేపర్లు దిద్దడము, లేకపోతే మన్నాటికి టీచింగ్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవటము, ఇలాంటివన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా పోస్ట్ యాక్టివ్ అవుట్ సైడ్ క్లాస్ రూమ్ లో క్లాస్ అయిపోయి వచ్చిన తర్వాత చేసే పని ఏమిటి? ఇంతే. దీస్ ఆర్ ది 3 phases of teaching. Pre active, this phase refers to the planning the programs and activities. I think you understood. Interactive, this phase refers to the conduct and management of education process. This involves 3 factors: organizing, motivating, and probing. Post-active, this phase refers to the follow-up after educational processes and consolidation, involving evaluating and controlling. Teaching behavior lo 5 key behaviors of effective teaching. ఎఫెక్టివ్ టీచింగ్ ఒక 5 key behaviors ఉన్నాయి, అవి ఇక్కడ ఉన్నాయి. దీనిని ఇదే ఆర్డర్లో గుర్తుపెట్టుకోవాలి.
దీనికి నేను నెమోనిక్స్ చెప్తాను, నేను మీకు గుర్తుపెట్టుకోవాలి. దీన్ని లైట్స్ అని గుర్తుపెట్టుకోండి. లైట్స్ లో ఎల్ అంటే లెసన్ క్లారిటీ, అంటే ఎఫెక్టివ్ టీచింగ్ కి వాట్ వాట్ ఆర్ ది కీ ఫ్యాక్టర్స్ దట్ షుడ్ బి కంటైన్డ్ ఇన్ ది బిహేవియర్ ఆఫ్ ఎ టీచర్. అంటే ఫస్ట్ వన్ ఈజ్ లెసన్ క్లారిటీ. అంటే ఖచ్చితంగా నేను ఏం చెప్తున్నాను అనేది టీచర్ కి తెలిసినప్పుడే ది టీచింగ్ విల్ బి ఎఫెక్టివ్. ఆయన డౌట్ఫుల్ గా వెళ్ళి ప్రిపేర్ అవ్వకుండా వెళ్ళి అక్కడక్కడ ఏదో కాలక్షేపం చేద్దాం, చదువుకుని వచ్చేద్దాంలే అనుకుంటే అది అలాగే ఉంటుంది. రెండోది ఇన్స్ట్రక్షనల్ వెరైటీ. ఆయన ఇన్స్ట్రక్షనల్ వెరైటీ అంటే ఆయన టీచింగ్ చేసేటప్పుడు ఇన్స్ట్రక్షనల్ మెథడ్స్ అతను ఏం ఫాలో అవుతాడు అనేది ఆ వెరైటీ అతనికి తెలియాలి. ఏ సర్కమ్స్టాన్స్ లో, అంటే ఇది డిపెండింగ్ అపాన్ ది కెపాసిటీస్ ఆఫ్ ది గ్రూప్ ఆఫ్ ది చిల్డ్రన్ బిఫోర్ హిమ్, స్టూడెంట్స్ బిఫోర్ హిమ్, ఇన్స్ట్రక్షన్ ని ఏ మోడ్ లో క్యారీ ఫార్వర్డ్ చేయాలి అనేది ఒకటి తెలియాలి. దెన్ టీచర్ టాస్క్ ఓరియంటేషన్. టీచర్ అనేవాడు ప్యాసివ్ గా ఏదో తను చదువుకొచ్చింది చెప్పుకుపోదాము అనడము అనేలా ఉండకూడదు. హీ షుడ్ బి ప్రిపేర్ టు ఫేస్ టాస్క్స్. టాస్క్ ఓరియంటెడ్ గా ఉండాలి. అంటే ఒక స్టూడెంట్ ఒక క్వశ్చన్ అడుగుతాడు అనుకోండి, చాలా పేషెంట్ గా ఆయన దాన్ని సాల్వ్ చేసేలాగా ఉండాలి. టీచర్ టాస్క్ ఓరియంటేషన్ అంటుంది దీన్ని. ఇంకోటి ఎంగేజ్మెంట్ ఇన్ లెర్నింగ్ ప్రాసెస్, స్టూడెంట్ సక్సెస్ రేట్. టీచర్ ఎంత ఎఫెక్టివ్ గా ఉన్నాడు అనేది స్టూడెంట్ సక్సెస్ రేట్ ని బట్టి ఆధారపడి ఉంటుంది. 100% 90% రిజల్ట్, అండ్ వాట్ ఈస్ ది లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్స్, అది కూడా ఇంపార్టెంట్, కేవలం పాస్ అయిపోవడం కాదు. తర్వాత హెల్ప్ఫుల్ బిహేవియర్. ఈ హెల్ప్ఫుల్ బిహేవియర్ లో కూడా 5 హెల్ప్ఫుల్ బిహేవియర్స్ ఆఫ్ టీచర్స్. ఇది యూజింగ్ స్టూడెంట్స్ ఐడియాస్. ఎప్పుడు కూడా టీచర్ అనేవాడు ముందుకు వెళ్ళేటప్పుడు స్టూడెంట్ ఐడియాని కూడా తీసుకోవాల్సి వస్తుంది, స్టూడెంట్స్ చెప్పేది కూడా తీసుకోవాల్సి వస్తుంది. తర్వాత స్ట్రక్చరింగ్. స్ట్రక్చరింగ్ అని అంటే మనం కోర్సు ఎట్లా వెళ్ళాలి, సిలబస్ ఎట్లా కవర్ చేయాలి, టీచింగ్ ప్రాసెస్ ని హౌ టు టేక్ ఫార్వర్డ్ అనేది స్ట్రక్చర్ చేసుకోవాలి. అండ్ దెన్ క్వశ్చనింగ్. క్వశ్చనింగ్ అనేది మనం ఎప్పుడు కూడా లెసన్ చెప్పేటప్పుడు మధ్యలో క్వశ్చన్స్ వేస్తూ ఉండాలి. క్లాస్ రూమ్ టీచింగ్ లో దట్ ఈస్ ఎసెన్షియల్. క్వశ్చనింగ్ అనేది ఒకటి ఉండాలి. ఉన్నప్పుడు ఎందుకు క్వశ్చనింగ్ ఉండాలి అని హెల్ప్ఫుల్ అన్నాం మనం. ఎందుకు హెల్ప్ఫుల్ అవుతుందంటే, మీరు క్వశ్చన్ ఎప్పుడైతే చేశాడో స్టూడెంట్స్ గెట్ ఇన్వాల్వ్డ్. వెన్ దే గెట్ ఇన్వాల్వ్డ్, ది థాట్ ప్రాసెస్ ఇస్ ప్రొవోక్డ్ ఇన్ దెమ్. దెన్ దే స్టార్ట్ థింకింగ్ అండ్ దెన్ దే స్టార్ట్ ఇన్వాల్వింగ్ దెమ్సెల్వ్స్ అండ్ దేర్ లెర్నింగ్ ప్రాసెస్ గెట్స్ బెటర్డ్ అనమాట. దెన్ ప్రోబింగ్. ప్రోబింగ్ అంటే ఇంకా వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ఆన్సర్ చెప్పడం, ఈయన వాళ్ళకి టాస్క్స్ ఇచ్చి క్వశ్చన్ చేయడం, ఇవన్నీ. దెన్ టీచర్ ఎఫెక్ట్. టీచర్ అనేవాడి ఎఫెక్ట్ ఏమిటంటే, దిస్ రిఫర్స్ టు ది చెప్పాలి అని అంటే పర్సనాలిటీ ఆఫ్ ది టీచర్. దీన్ని నేను ఎలా గుర్తుపెట్టుకున్నానంటే PQRSTU. చూడండి, PQR ఒకటి మిస్సింగ్, STU. ఆర్ తీసేసి PQRSTU అని గుర్తుపెట్టుకోండి. ఇది లైట్స్, ఇది P2U. అంత అంత పి అనగానే మీకు టక్కన గుర్తు రావాలి. ప్రోబింగ్, Q క్వశ్చనింగ్, ఆర్ లేదు, ఎస్ స్ట్రక్చరింగ్, టీచింగ్ ఎఫెక్ట్, యూజింగ్ స్టూడెంట్స్ ఐడియాస్. ఇట్లా PQRSTU -R, అంతే. టీచింగ్ యాటిట్యూడ్. టీచింగ్ యాటిట్యూడ్ అంటే ది యాటిట్యూడ్ విచ్ ఏ టీచర్ మస్ట్ పొజెస్ when he is going ahead with teaching to the students. కేరింగ్ అండ్ కైండ్ లిసనింగ్. అంటే కేరింగ్ అండ్ కైండ్ లిసనింగ్ అంటే, నేను పాఠం చెప్పేటప్పుడు ఎవరైనా ఒక స్టూడెంట్ ఒక ఒక క్వశ్చన్ అడిగారు అనుకోండి, అది మీకు చాలా ట్రివియల్ గా అనిపిస్తుంది. టీచర్కే కాదు, టీచర్కి ఎలాగో ట్రివియల్ గా అనిపిస్తుంది, ఎందుకంటే ఆయన నాలెడ్జబుల్, అన్ని తెలిసినోడు కనుక. పక్క స్టూడెంట్స్ కూడా పిచ్చోడు ఇంత చిన్న ప్రశ్న అడుగుతున్నాడు ఏమిటి అని అనిపించవచ్చును. అంత మాత్రం చేత మనం వాడిని తక్కువగా చూడకూడదు, వాడిని అండర్ రేట్ చేయకూడదు అనమాట. వానికి ప్రాపర్ అటెన్షన్ ఇచ్చి అది చాలా కేర్ఫుల్ గా రిసీవ్ చేసుకుని వానికి ఎంతో విలువ ఇచ్చినట్టు కనిపిస్తూ, కానీ ఆ ప్రశ్న బట్టి అర్థమవుతుంది వాడు బొత్తిగా బేసిక్స్ కూడా తెలియని వాడు, బట్ అది కనపడకుండా చక్కగా విత్ ఫుల్ కేర్ అండ్ విత్ ఆల్ కైండ్నెస్ చక్కగా అతన్ని మనం వాడికి చెప్పాలి అనమాట. వాడు చెప్పిందంతా వినాలి, వాడికి కావాల్సింది ఏదో క్లారిఫై చేయాలి. దిస్ ఈస్ కేరింగ్ అండ్ కైండ్ లిసనింగ్ అని అంటాం. తర్వాత రెడీనెస్ టు షేర్ క్లాస్ రూమ్ రెస్పాన్సిబిలిటీ. రెడీనెస్ టు షేర్ క్లాస్ రూమ్ రెస్పాన్సిబిలిటీ అంటే, క్లాస్ రూమ్ లో ఏముంటాయంటే డిసిప్లిన్ ఈజ్ ది ఫస్ట్ థింగ్ రిక్వైర్డ్. తర్వాత ది మెయింటైనింగ్ ది ఎన్వైరన్మెంట్. అక్కడ మీరు ఏమైనా టీచింగ్ ప్రాసెసెస్ ఏం వాడుతున్నారు, ఎయిడ్స్ ఏం వాడుతున్నారు, ఇవన్నీ ఉన్నాయి కదా.
ఇవన్నీ మేనేజ్ చేయడంలో ఈ షుడ్ బి రెడీ టు షేర్ ది రెస్పాన్సిబిలిటీ. ఇవన్నీ నేను వచ్చేటప్పటికి ప్రొజెక్టర్ వెలుగుతూ ఉండాలి, కంప్యూటర్ ఆన్ చేసి ఉండాలి, నా టాపిక్ తెరిచి ఉండాలంటే ఇవన్నీ ఎవడో చేయడు టీచర్. ఈ షుడ్ ఫీల్ హిమ్సెల్ఫ్ రెస్పాన్సిబుల్. ప్రొవైడింగ్ హార్డ్వేర్, సాఫ్ట్వేర్ ఎట్సెట్రా ఈజ్ టేకెన్ కేర్ బై ది ఇన్స్టిట్యూషన్. అండ్ టీచర్ ఆల్సో షుడ్ షేర్ హౌ టు షేప్ ది క్లాస్ రూమ్, హౌ టు మోటివేట్ ది చిల్డ్రన్. ఇవన్నీ అందులో ఆయనకు ఇంట్రెస్ట్ ఉండాలి, యాటిట్యూడ్ ఉండాలి. అందుకే టీచింగ్ యాటిట్యూడ్ అన్నాం. దీస్ ఆర్ ఆల్ ది పాయింట్స్ రిలేటెడ్ టు ది యాటిట్యూడ్ అని అంటాం. అది ఉండాలి. అన్ని ఏదో నేను టీచర్ అంటే చెప్పడమే నా బాధ్యత, ఏర్పాట్లన్నీ ఎవడో చేయాలి అంటే కాదు. అలాగే స్టూడెంట్స్, అది స్టూడెంట్ కూడా ఉంటుంది. టీచర్ విషయంలో మనం ఇప్పుడు చదువుకుంటున్నాం అన్నమాట. యాటిట్యూడ్. దెన్ సెన్సిటివిటీ టు స్టూడెంట్స్ డిఫరెన్సెస్. ఇక్కడంటే we have learnt about differences in students, వేరియస్ లెవెల్స్ ఆఫ్ స్టూడెంట్స్. ఆ లెవెల్స్ ని బట్టి సెన్సిటివ్ గా ఉండాలి. తక్కువ వాడికి అవసరమైన విధంగా వాడిని ఇంపార్ట్ చేయాలి. కొంచెం బాగుండేవాడికి వాడు తగినంతగా వాడికి చెప్తే సరిపోతుంది. అండ్ ది టీచర్ షుడ్ హ్యావ్ దట్ యాటిట్యూడ్ టు బి సెన్సిటివ్ స్టూడెంట్ వైజ్. వాట్ ఈస్ హిస్ స్టేచర్, వాట్ ఈస్ ది లెవెల్ ఆఫ్ లెర్నింగ్, వాట్ ఈస్ లెవెల్ ఆఫ్ క్యాలిబర్, మెంటల్ క్యాలిబర్. ఇవన్నీ చూసుకునేలాంటి యాటిట్యూడ్ కూడా ఉండాలి. తర్వాత పర్పస్ఫుల్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ టు ఆల్ స్టూడెంట్స్. అంటే ఈచ్ స్టూడెంట్ వైజ్ శ్రద్ధ పెట్టి వాళ్ళు నేర్చుకునేలాగా ఈయన పర్పస్ఫుల్ గా టీచింగ్ చేయాల్సి ఉంటుంది. దెన్ స్కిల్ఫుల్ కమ్యూనికేషన్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ టీచింగ్, నో డౌట్ అట్ ఆల్. ఎందుకంటే ఎప్పుడైనా అసలు కమ్యూనికేషన్ చేతకపోతే ఇంకా టీచింగ్ ఏం జరుగుతుంది? కమ్యూనికేషన్ షుడ్ బి highly skilled from a teacher, then only the teaching process goes wonderfully well. So skillful communication should be there. Communication లో ఏముంటాయండి? క్లారిటీ ఆఫ్ స్పీచ్, క్లారిటీ ఆఫ్ ది కంటెంట్, క్లారిటీ ఆఫ్ ది సబ్జెక్ట్, మాస్టరీ ఆఫ్ ది సబ్జెక్ట్. ఇవన్నీ కలిపితే అది ప్రాపర్ కమ్యూనికేషన్ అవుతుంది. సో దిస్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ఎ స్కిల్ఫుల్ కమ్యూనికేషన్. దెన్ కొలాబొరేషన్. కొలాబొరేషన్ అంటే కలిసి చేయడం. ఏ కోఆపరేటివ్ యాక్ట్ ఈస్ కొలాబొరేషన్, కలిసి చేయడము. దెన్ అడాప్టబిలిటీ. అడాప్టబిలిటీ అంటే he should adjust himself to the circumstances, he should adjust himself to the various situations before him. దానికి అడాప్ట్ అయ్యి దాని ప్రకారం అతను he should go forward with teaching process. అండ్ దెన్ ఎంపథీ అండ్ పేషెన్స్. ఎంపథీ అనేది నేను చెప్పాను. సింపథీకి ఎంపథీకి తేడా ఏమిటంటే దట్ సింపథీ ప్లస్ కేరింగ్, కైండ్నెస్ ఇవన్నీ కలిపిందానే ఎంపథీ అని అంటాం మనం. మంచి వర్డ్ అది. సో ఎంపథీ, ఇది చాలాసార్లు పరీక్షలో ఈ మాట వస్తుంది. అండ్ పేషెన్స్, విసుక్కోకూడదు ఎప్పుడు కూడా. పేషెంట్ గా పిల్లలకి చక్కగా చెప్పగలగాలి. ఇవాళకి వీల్ స్టాప్ హియర్. ఓకేనండి, రైట్, బాయ్, గుడ్ నైట్.